స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్య విషయాలు. సుమంగలి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. 2 చేతులతో తల గీరుకోరాదు. అయిన దానికి కాని దానికి ఎప్పుడు కంటనీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఒక ఆకులో వడ్డించకూడదు. ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను. గర్భిణీ స్త్రీలు నిమ్మకాయ కోసి టెంకాయ పగలగొట్టరాదు. గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు. సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షము కలుగును. ఇంటిలో ఈ పని చేయటానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయటం వల్ల లక్ష్మి లోపలికి రావటానికి దోహదం చేస్తుంది. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు. ఏ వస్తువు అయినా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి. లేక నిండుకుంది అనడం జవాబు ఇవ్వాలి. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు కూడా పలుకుతారు. అలా మనకి ఏమీ లేదు అని అనడం వల్ల నిండుకుంది అనుకోకుండా అన్ని అయిపోయాయి అంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు. థ్యాంక్ యూ.